నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం ఈ సభ ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే మన పవర్ ట్రాక్ డిజి ట్రాక్ అని ఒక నూతన మోడల్ని తీసుకురావడం జరిగింది. మీ అందరి సమక్షంలో ప్రారంభోత్సవాన్ని చేయాలన్న ముఖ్య ఉద్దేశంతో ఈ సభ నిర్వహించడం జరుగుతుంది. మరికొద్దిసేపట్లో ఈ సభను ఉద్దేశించి పెద్దలు అందరూ మీ యొక్క ముందుకు రావడం జరుగుతుంది. దయచేసి అందరూ సహకరించవలసిందిగా కోరుచున్నాం. అన్న దయచేసి ప్రతి ఒక్కరు కూర్చోవలసిందిగా కోరుతున్నాం. వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఎండి గారు అయినటువంటి పవన్ కుమార్ గారు వేదిక వేదిక రావాల్సిందిగా కోరుతున్నాం. సార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మనోజ్ గారి చేతుల మీదుగా చిరు సన్మానం. మొత్తం కవర్ అవుతుంది. కస్టమర్ కూడా కవర్, వాళ్ళ టీం అంతా కవర్ కావాలి. ఇప్పుడు మరో ముఖ్య అతిథి అయినటువంటి ఆర్ఎస్ఎం గారిని, శ్రీనివాస్ సార్ గారిని వేదిక వెనక్కి రావాల్సిందిగా కోరుతున్నాను. పవన్ గారి చేతుల మీదుగా చిరు సన్మానం. నాగప్రసాద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. గోపీకృష్ణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. సర్వీస్ ఇప్పుడు మన యొక్క సభను ఉద్దేశించి గౌరవనీయులు మనోజ్ గారు ప్రసంగిస్తారు. నమస్కారం. ఇక్కడ ఈ విలువైన సమయాన్ని అందరు రైతులకి, ఇక్కడ మన కోసం వచ్చిన మెకానిక్లకి, అలాగే మన కంపెనీ వాళ్ళకి, ఫైనాన్సర్స్కి, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ విలువైన సమయాన్ని ఇంట్రడ్యూస్ చేసి సేల్ పైకి ఇన్వైట్ చేశారు. ఈరోజు మనం ట్రాక్టర్లో అనేది రైతులకి ఎంత కంపల్సరీ అయిపోయిందని మీకు కూడా తెలుసు. ట్రాక్టర్లు అయితే మనం ఇంకా వచ్చాం. ఇంకా కొత్త కొత్త పరికరాలు కూడా రాబోతున్నాయి. దాంట్లో భాగంగా ఫామ్ మెకనైజేషన్లో భాగంగానే మన కంపెనీ ఎప్పుడు ముందంజలో ఉన్నది ఎస్కార్ట్స్ అనేది. రావడానికి మీ అందరూ సహకారంతో ఇది జరిగింది. ఇలాగే మీ సహకారం అందిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మన ఆర్బిఎం గారు అయినటువంటి లక్ష్మణ్ సార్ గారు సభను ఉద్దేశించి మాట్లాడతారు. అందరికీ నమస్కారం. మీకు ఎక్కడికి చెప్తాను, వినిపిస్తుందో లేదో. అందరికీ నమస్కారం. సంతోషం, చాలా రోజుల తర్వాత ఇక్కడ మీటింగ్ పెట్టి మీ అందరినీ కలవడం, ఈ విధంగా అందరినీ కూడా చూడడం అన్నది చాలా సంతోషంగా ఉంది. ఓకే, ఇందులో చాలామంది అంటే కస్టమర్లు ఉన్నారు, తర్వాత మెకానికల్ ఉన్నారు, అవునా, పవర్ ట్రాక్ వాడేవాళ్ళు కూడా ఉన్నారు, రైట్. దాంతోపాటు ఏంటంటే మనకి డబ్బులు ఇచ్చేటువంటి ఫైనాన్షియల్ కూడా ఉన్నారనమాట మనతో పాటు.
ఎల్ఎన్డి ఫైనాన్స్ అని, హెచ్డిఎఫ్సి అని, ఓకే, హెచ్ఎల్ఎఫ్ అని చెప్పేసి ఫైనాన్షియర్లు కూడా ఉన్నారు, సంతోషం. సో ఈ అవకాశం కల్పించినటువంటి మన డీలర్ గారికి ఇద్దరికీ కూడా, పార్ట్నర్లు ఎవరైతే ఉన్నారో డీలర్లు మన పవన్ గారు కానీ, లేకపోతే మనోజ్ గారు కానీ, అదేవిధంగా పత్తికొండ చూసుకునేటువంటి హరీష్ గారు కానీ, అందరికీ కూడా చాలా థ్యాంక్స్. సో ఈ అవకాశం ఏంటంటే కస్టమర్ని మాకు దగ్గరగా చేసినందుకు చాలా సంతోషం, అందరికీ కూడా ధన్యవాదాలు. సో మాకు కంపెనీ యొక్క ఉద్దేశం ఎట్లా ఉండదంటే ఎప్పుడు కూడా జనరల్గా ఏంటంటే కస్టమర్ దగ్గరికి వెళ్ళాలి. ఎక్కువ ఎంతమంది కస్టమర్ల దగ్గరికి మేము వెళ్తే అంత మాకు సంతోషంగా ఉంటుంది అన్నమాట. జనరల్గా అన్ని కంపెనీలు ఉంటాయి, ట్రాక్టర్ కంపెనీ ఉంటాయి, లేకపోతే ఏ ప్రోడక్ట్ అయినా అనేక రకాల ప్రోడక్ట్ తీసుకున్నా కానీ అనేక రకాలుగా ఉంటాయి. బట్ మన ప్రోడక్ట్ ఏంటంటే మన ముఖ్యంగా రైతు దగ్గరికి వెళ్ళాలి. కస్టమర్ అంటే ఎవరో రైతే కదా, కొంతమంది సేద్యం చేసేవాళ్ళు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళ దగ్గరికి వెళ్ళడం అన్నది ఏంటంటే జనరల్గా చాలా కష్టమైన పని అవుతుంది మాకు. ఎందుకంటే ప్రతి విలేజ్కి వచ్చి కలవడం కానీ ఇటువంటివన్నీ చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. అందు గురించే నేను మరి ముఖ్యంగా డైవర్లకి ధన్యవాదాలు చెప్పింది. సో అయితే మీకు అందరికీ కూడా పవర్ ట్రాక్ గురించి ఇక్కడ బాగా ఐడియా ఉంది, అవునా? అయితే నేనంటే కంపెనీ గురించి కూడా, కంపెనీలో ఉన్న రేంజెస్ అన్ని మోడల్లో చూసారా ఇక్కడ? సో కంపెనీలో చూసుకుంటే 18 HP దగ్గర నుంచి 60 HP వరకు కూడా ట్రాక్టర్లు ఉన్నాయి, 2 వీల్లో 4 వీల్లో కూడా. అయితే ఇక్కడ ఎక్కువ వాడే హెచ్పి ఏంటి, ఎక్కువ వాడే మోడల్ ఏంటి? ఇక్కడ 050 వాడతారు, తర్వాత 439 వాడతారు, తర్వాత కొంతమంది 42, అవునా? సో దీంతో పాటు 15 HP కూడా ఉందన్నమాట. 15 HP చిన్న ట్రాక్టర్, 15 HP, 18 HP, 20 HP, 25 HP, 30 HP. ఇవి దేనికంటే ఇంటర్ కల్టివేషన్కి. ఇక్కడ ఏమేమి పంటలు ఏమేమి ఉంటాయండి? ఇక్కడ కందులు, పత్తి, మిరప, ఇంకా శనక్కాయ, కాటన్ ఉంటుందా, పత్తి. ఓకే, సో ఇటువంటి పంటలన్నీ ఉంటాయి. ఈ పంటలకి కంపెనీ యొక్క ఉద్దేశం ఏంటంటే ఒక రైతుకి కావాల్సింది, సేద్యంలో కానీ దేనికైనా సరే రైతుకు కావాల్సిన అన్ని పనులకు కూడా, అంటే రోజుకి మనం చూసుకుంటే ఏమవుతుంది, మనిషి కష్టపడే తత్వం తగ్గిపోతుంది, చేయలేకపోతున్నాం. మీరైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను అనుకోండి, 10 years బ్యాక్ ఎంత ట్రావెలింగ్ కానీ లేకపోతే ఎంతసేపు పని చేసేవాళ్ళనో అంత కష్టం ఈరోజు చేయలేకపోతున్నాను నేనైనా. ఫ్యూచర్ జనరేషన్స్ అయినా అంతే. సో దానికి తగ్గట్టుగా మనం ఏం చేస్తున్నాం, ప్రతి పనికి కూడా ట్రాక్టర్, వ్యవసాయం ప్రతి పనికి కూడా ట్రాక్టర్ అనమాట. ఏదో ఒక ట్రాక్టర్, అది చిన్నదా ఉన్నాయి, పెద్దదా ఉన్నాయి, ఇంకా బాగా పెద్ద హెచ్పి ఉన్నాయి సరే, ఏదైనా సరే. సో మనిషి యొక్క కష్టం తగ్గించుకుంటా రైతుకి పని అయిపోవాలి, ఇది చాలా తక్కువ శ్రమతో. ఆ విధంగా మా కంపెనీ ఏంటంటే అనేక రకాల ప్రోడక్ట్లు తయారు చేస్తుంది. అందులో 15 HP, 18 HP, 20 HP, 22 HP చెప్పాను కదా, 30 HP వరకు. అవి మీకు కాటన్లో కానీ, మిర్చిలో కానీ, అంటే మనం అంతర్ పంటలు అంటాం కదా, ఇంటర్ కల్టివేషన్. సో వాటికి ఉపయోగపడడానికి చిన్న ట్రాక్టర్లు అన్ని రకాలు ఉన్నాయి అన్నమాట. 30 HP వరకు ఉన్నాయి. సో మనం ఏంటి, ఇంతకుముందు ఏం చేసేవాళ్ళం, కూలి మనుషులు వచ్చి పొలంలోకి వెళ్ళి అందులో ఉండేటువంటి చెత్తను కానీ లేకపోతే వేస్ట్ మెటీరియల్ ఏదైనా తీయడం, అటువంటి మనిషి కష్టపడాలి. ఇప్పుడు మెకానిజం ద్వారా, అంటే ట్రాక్టర్కి వెనకాల ఇంప్లిమెంట్, దాని ద్వారా క్లియర్ చేస్తాం. సో అటువంటి ట్రాక్టర్ ఉంది. దాని తర్వాత రోడ్డు మీద ట్రాలీకి ఇసుక కానీ లేకపోతే ఇంకొకటి మట్టి తోలడానికి కానీ అటువంటి వాటికి 40 HP, 42 HP రేంజ్ ట్రాక్టర్లు ఉన్నాయి. తర్వాత 45 HP, 50 HP. అవి దేనికి, మనం సేద్యం చేయడానికి కానీ, రోటవేటర్ కానీ, లేకపోతే కనుక ఇంకేమిస్తారు మడకలకు కానీ, మల్టిపుల్ రివర్సిబుల్ ఫ్లో వేయడానికి కానీ, వీటికి 45 HP, 50 HP. తర్వాత ఇంకా పెరిగిన తర్వాత హార్వెస్టర్లు కానీ, లేకపోతే ఇంకా డ్రిల్లింగ్ కానీ, అంటే మన గోతులు చేయడానికి కానీ, ఓకే, లేదంటే కనుక పోల్స్ మీద పెట్టడానికి కానీ, అంటే ట్రాక్టర్కి అటాచ్మెంట్ ఉండాలి, అవునా? సో ఈ విధంగా అన్ని రకాల, అంటే మేజర్ ఫార్మర్ 80% to 90% ఫార్మర్ వరకు, మిగతా 10-20% కూడా కస్టమర్లకి ఉపయోగపడే విధంగా మా ఎస్కాట్స్ కంపెనీ ట్రాక్టర్లు తయారు చేసి పంపించడం జరుగుతుందన్నమాట. సో ఎస్కాట్స్ పవర్ ట్రాక్ బ్రాండ్ తోటి. ఓకే, సో ఎవరైనా సరే పవర్ ట్రాక్ కస్టమర్ ఎక్కువ కాలం నుంచి వాడి
హైయెస్ట్ అంటే 10 సంవత్సరాల పైన ఎంతమంది కస్టమర్లు వాడుతున్నారు ఇక్కడ? 10 సంవత్సరాల పైన చెప్పండి కదా, పర్లేదు. 2006 నుంచి వాడుతున్నారు. చలో ఓకే. తర్వాత మాట్లాడేస్తాను. ఓకే, అప్పుడు అంటే మా ట్రాక్టర్ యొక్క ప్రాముఖ్యత అంటే ఒక పాయింట్ అడుగుతా హరీష్ గారు. నేను ట్రాక్టర్ యొక్క ప్రాముఖ్యత ఏమనిపించింది మీకు? వేరే దాంతో పోలిస్తే మా దాని స్పెషల్ ఎందువల్ల? రెండు వాళ్ళు కొడుతుంటే ఎందువల్ల? అంటే తక్కువ చేశాడా, ఎక్కువ చేసి వెళ్ళిపోయాడా? చలో. సో సస్పెన్షన్ ఇష్యూస్ ఇటువంటి ఇష్యూస్ ఉన్నాయి, అంటే మన బ్యాక్ లిఫ్టింగ్ ఇష్యూస్ కానీ ఇటువంటివి. అయితే నేను చెప్పేది ఏంటంటే ఇంకొక మేజర్ పాయింట్ ఏంటంటే మనకి సార్ చెప్పింది కరెక్టే. ఏం పేరు సార్ మీ పేరు? రంగస్వామి గారు. సో రంగస్వామి గారు చెప్పింది కరెక్టే. దాంతోపాటు మనం చూస్తే కనుక మేజర్గా ఇంకా డిఫరెన్స్ ఏముందంటే మైలేజ్, డీజిల్ మైలేజ్. సో ఈరోజు మనం ట్రాక్టర్ వాడుతున్నా, కారు వాడుతున్నా, లేకపోతే బైక్ వాడుతున్నా కానీ మనం ఎక్కువ ఖర్చు దేనికి పెడతాం? ఆయిల్కి, అవునా కదా? సో డ్రైవర్ ఖర్చు ఉంటుంది, తర్వాత ఇంకా వేరే మెయింటెనెన్స్ ఖర్చులు ఇటువంటివి ఉన్నాయి, కానీ మేజర్ ఆయిల్కి డీజిల్ ఖర్చు ఎక్కువ ఉంటుంది, అవునా? సో ఆ డీజిల్ ఖర్చు చూసుకుంటే కనుక మీరు సంవత్సరానికి కొన్ని లక్షల్లో ఖర్చు పెడతారు. కానీ మా ట్రాక్టర్ స్పెషాలిటీ ఏంటంటే, మేము డిజైన్ చేసిన స్పెషాలిటీ ఆ డీజిల్ సేవర్ అని చెప్పేసి డీజిల్ తక్కువ కాలేలాగా డిజైన్ చేసాం ట్రాక్టర్ని. అది ఎట్లాగా? ఎగ్జాంపుల్ గంటకి వేరేది ఎంత తాగొద్దో దానికంటే మనది 1 లీటర్ తక్కువ తాగొద్దు. లీటర్ తక్కువ. జనరల్గా వారానికి ఎన్ని రోజులు పనిచేస్తారు మీరు ట్రాక్టర్తో? రోజు. సరే, 1 రోజు 2 రోజులు తగ్గిద్దాం జనరల్గా. అంటే మీరు రోజు చేసినా కానీ కొందరు తగ్గించేయచ్చు, అవునా? రైట్. అట్లా చూసుకుంటే 5 రోజులు పనిచేస్తారు అనుకుందాం. రోజుకి ఎన్ని గంటలు పనిచేస్తారు? సో 7, 8, 10. సరే, అట్లా కాదు, 5 గంటలే చేశారు అనుకుందాం. ఎందుకంటే కొంతమంది సీజన్లో చేస్తారు, కొంతమంది సీజన్లో చేయరు. మీరు ఎక్కువ పట్టవచ్చు ట్రాక్టర్తో, రైట్? సో 5 రోజులు 5 గంటలు, రోజుకి 5 గంటలు వేసుకోండి. 5 గంటలు వేసుకుంటే 5 రోజులు అంటే 25 గంటలే లెక్కేసుకుందాం. ఎక్కువ వారానికి. సంవత్సరానికి ఎన్ని వారాలు? ఇప్పుడు నెలకు ఎన్ని వారాలు ఉంటాయి? 4. 4 25 100. 12 నెలలు అంటే 12 అంటే 1200. 1200 గంటలు పక్కాగా సంవత్సరానికి ట్రాక్టర్ తిరుగుతాయి. కొంతమంది ఎక్కువ తిరుగుతారు, కొంతమంది 1000 గంటలు కూడా తిరుగుతారు. ఓకే. సో గంటకి 1 లీటర్ చొప్పున తేడా వస్తే ఇవాళ డీజిల్ రేట్ ఎంత? ఆల్మోస్ట్ 100. 2 రూపాయలు అటు 100, అవునా? సో 100 రూపాయలు. 100 రూపాయలు డీజిల్ సంవత్సరానికి 1200 గంటలు తిరిగితే కనుక ఒకసారి లెక్క ఎంత వచ్చింది? 1,20,000, అవునా? సో 1,20,000 రూపాయలు కనుక మీకు సేవ్ అయితే అది కొంచెంసేపు మనం ఈ ట్రాక్టర్ కదా, ఏ ట్రాక్టర్ అవునండి మనం చేసే పనిలో 1,20,000 రూపాయలు సేవ్ అయితే మీకు ఇన్స్టాల్మెంట్ ఎంత ఉంటుంది? 6 నెలలకి కిస్తీ ఎంత ఉంటుంది? 6 నెలలకి కిస్తీ కంతు ఎంత ఉంటుంది? సో యావరేజ్న 70,000-75,000 వచ్చేసి కంతు ఉంటుంది. యావరేజ్ కంతు 70,000-75,000 ఉంటుంది. సో సంవత్సరానికి 2 కంతులు కట్టాలి మనం. యాజ్ ఎ ఫార్మర్గా మనం ట్రాక్టర్ కొన్నప్పుడు సంవత్సరానికి 2 కంతులు కట్టాలి. 70,000-75,000 అంటే 1,40,000-1,50,000 రూపాయలు. సో డీజిల్లోనే మీకు 1,20,000 రూపాయలు తేడా వస్తే మీరు ఇంకెక్కువ పెట్టారు, మీకు ఎక్కువ తేడా వస్తుంది. డీజిల్లోనే మీకు 1,20,000 రూపాయలు తేడా వస్తే అంటే ఆ కంతు మీకు సంవత్సరానికి అయ్యే కంతు ఓన్లీ
డీజిల్ ద్వారానే, డీజిల్ యొక్క డిఫరెన్స్ ద్వారా, డీజిల్ ద్వారా కాదు, డీజిల్ యొక్క డిఫరెన్స్ ద్వారా మీకు కంతులు వెళ్ళిపోతాయి, 2 కంతులు. అవునా కదా? సో ఇది మీరు ఎక్స్పీరియన్స్ చేశారా లేదా? వాస్తవేనా? నేను ఏదో కంపెనీ నుంచి వచ్చేసి ఏదో గాల్లో లెక్కలు చెప్తున్నానా? వాస్తవేనా? ఓకే. సో మీరేంటంటే దాన్ని గమనించండి. మా కంపెనీ యొక్క ప్రాముఖ్యత కూడా అదే, డీజిల్ సేవర్. డీజిల్ సేవ్ చేయాలి. ఎప్పుడైతే డీజిల్ సేవ్ చేసామో కస్టమర్కి అంటే రైతుకి మనం సేవ్ చేసినట్టే. అవునా కదా? సో ఆ ప్రాముఖ్యతతో అంటే 2 కంతులు మీరు ఫైనాన్స్ పెట్టుకున్న 2 కంతులు కూడా సంవత్సరం 4 సంవత్సరాలు తిప్పారనుకోండి, లేదా 5 సంవత్సరాలు తిప్పారనుకోండి, మీ ఫైనాన్స్ డబ్బులు మొత్తం ఈ డీజిల్ సేవింగ్లోనే వచ్చేస్తాయి మీకు. ఓకే. సో ఇది దీన్ని ఉద్దేశించి అంటే ఇంకొకటి ఏంటంటే కాంపిటీషన్లో 40 HP పెట్టుకుని మాది 50 HPతో పోల్చారనుకోండి, మరి లీటర్ తేడా రాదు. అవునా? సో కాంపిటీషన్ 50 HP, మాది 50 HP పెట్టండి. కొన్ని కంపెనీలతో పోలిస్తే కనుక మాది లీటర్న్నర కూడా తేడా వస్తుంది. లీటర్ అయితే కన్ఫర్మ్ మీరు అన్నట్టుగా. ఓకే. సో ఇది ఇది ప్రాముఖ్యత అనమాట. దాంతోపాటు మా దాంట్లో కూడా మా కంపెనీలో ఏం చేసామంటే ఫార్మర్కి కూడా అన్ని రకాలైనటువంటి ఫీచర్స్ కూడా ఉండాలి ట్రాక్టర్లో. ఫీచర్స్తో పాటు కస్టమర్కి చేరువుగా, మరి ముఖ్యంగా బాగా దగ్గరగా వెళ్ళాలి అన్న ఉద్దేశంతో ఏం చేసామంటే ఫీచర్స్ అయితే కనుక మన శ్రీనివాస్ గారు చెప్తారు. ట్రాక్టర్ యొక్క ఫీచర్స్ వచ్చినాయి కొత్తవి, పాత అయితే మీకు ఐడియా ఉంది. దాంతోపాటు మీకు కస్టమర్ కేర్ డివైస్ ఒకటి ఉంటుంది, చూసారా మీరు? ఐడియా ఉంది? కేర్ డివైస్, కస్టమర్ కేర్ డివైస్ అంటాం. అదే అందు గురించి అడుగుతున్నా. సో కేర్ డివైస్ ఐడియా ఉందా మీకు? ఓకే. సో ఇక్కడ ఏంటంటే మనకి ఈ డీలర్లు మంచిగా ఉన్నారు, మీకు సర్వీస్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ ట్రాక్టర్ ఇక్కడ నుంచి కర్నూలు నిమిత్తం హైదరాబాద్ వెళ్ళింది, తెలంగాణ వెళ్ళింది, లేకపోతే కర్నూలు వెళ్ళింది, లేకపోతే పక్కన నాగర్ కర్నూలు వెళ్ళింది, గద్వాల్ వెళ్ళింది అనుకోండి బండి. అప్పుడు అక్కడ సర్వీస్ వాళ్ళు మీకు సంబంధం లేదు, డీలర్ తెలియదు మీకు. అవునా? సో అది ప్రెస్ చేసి ఉంచారు. 2-3 నిమిషాలు ప్రెస్ చేస్తే చాలు, 2-3 సెకండ్లు ప్రెస్ చేస్తే చాలు. అప్పుడు ఏమవుతుంది, మనకి ఆటోమేటిక్గా కంపెనీకి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. కంపెనీ ఏం చేస్తే దగ్గరలో ఏ డీలర్ గారు అయితే ఉంటారో ఆ డీలర్ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తే అక్కడి నుంచి మీకు ఫోన్ చేస్తారు. మళ్ళీ కంపెనీ నుంచి కూడా ఫోన్ వస్తుంది మీకు. కంపెనీలో హిందీ ఇంగ్లీష్లో రాదు, తెలుగులోనే మాట్లాడతారు, తెలుగులోకి పంపించేస్తారు. సో దానివల్ల మీకు ఏమవుతుందంటే మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ మా ఒక ఉద్దేశం ఏంటంటే నేను చెప్పేది సర్వీసు, కస్టమర్ సర్వీస్ అన్నది మా ఉద్దేశం. కస్టమర్ దగ్గరికి మేము రీచ్ అవ్వాలి. అర్థమైందా? కస్టమర్ దగ్గరికి రీచ్ అవ్వాలి, కస్టమర్కి ఏ ప్రాబ్లం లేకుండా ట్రాక్టర్ తిరగాలి. ఓకే. సో మీకు ఒకవేళ అక్కడ ఆగిపోయి మళ్ళీ ఇక్కడ కాంటాక్ట్ చేసి ఇక్కడ నుంచి వచ్చేసరికి ఏమవుతుంది, 1 రోజు 2 రోజులు టైం వేస్ట్ అయిపోతుంది. ఎట్లయితే ఒక పూటలో పని అయిపోతుంది. సో ఈ విధంగా కస్టమర్ కోసం అన్నది అనేక రకాలుగా మేము చూసుకుంటా కస్టమర్ అనుకుంటా వస్తాం అన్నమాట. సో జనరల్గా ఏంటంటే మీరు ఎవరు కూడా జనరల్గా చూసుకుంటే కనుక బండి రేటు వేరే దాంతో పరిస్థితి ఎక్కువ ఉంది, తక్కువ ఉంది, ఇట్లా మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ కస్టమర్కి తెలియదు ఆ డివైస్ రేట్ ఎంత, ఆ డివైస్ రేట్ మీకు తెలియదు కదా. సో వేరే వాళ్ళది ఎవరు ఆ డివైస్ ఎక్కడ ఉందా? ట్రాక్టర్ కంపెనీలో ఓన్లీ ఒక ఎస్కార్ట్స్ కంపెనీలో మాత్రమే ఉండేది. ఓకే. మీరేమనుకుంటారు రేట్ ఎక్కువ తక్కువ అని చెప్పి అనుకుంటారు, కాదు. సో ఇటువంటివన్నీ ఫిట్ చేయడం, తర్వాత మన యాక్సిల్స్ కూడా చూడండి ఎంత స్టబన్గా ఉంటాయో, వేరే దాని యాక్సిల్స్ చూడండి ఎట్లా ఉంటాయో. ఓకే. సో ఇవన్నీ కూడా మీరు చూడండి. దాంతోపాటు ఇంకా మేజర్గా నేను చెప్పేది ఏంటంటే మీకు దగ్గరగా ఉండి బాగా సర్వీస్ చేస్తున్నారని చెప్పేసి మన మనోజ్ గారును తర్వాత పవన్ గారు అని చెప్పి అనుకుంటున్నాం, రైట్? సో డీలర్ అపాయింట్ అయ్యి కూడా 2.5 years అయిందా, 2.5 సంవత్సరాలు కంప్లీట్ అయింది. సో 2.5 సంవత్సరాల నుంచి కూడా వీళ్ళు కొన్ని ఇబ్బందులు ఫేస్ చేసినా కానీ ఏం చేసినా కానీ కస్టమర్కి దగ్గరగా ఉండాలి, సర్వీస్ చేయాలన్న ఉద్దేశంతో మీకు బాగా దగ్గరగా ఉండి సర్వీస్ చేసుకుంటా వస్తున్నారు. సో మీరు కూడా మేము కూడా చెప్పేది అదే.
సో మీకు దగ్గరగా ఉండి సర్వీస్ చేసుకుంటూ వస్తున్నారనమాట. సో మీ ద్వారా ఏమన్నా ఉన్నా కానీ మాకు డీలర్ గారి ద్వారా మాకు పంపించిన ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉందా, ఎందుకంటే రోజు రోజుకి టెక్నాలజీ అప్డేట్ అవుతుంది. 4-wheel డ్రైవ్ వస్తుంది, అవునా? 4-wheel డ్రైవ్ తర్వాత టెక్నాలజీ అప్డేట్ అవ్వడం, ఏబీసీ గేర్ బాక్స్ అని, ఇందులో ఏబీసీ గేర్ బాక్స్ ఉంది, గేర్ బాక్స్ అని చెప్పేసి అని, ఇటువంటివన్నీ కూడా అప్డేట్ అవుతున్నాయి. కాబట్టి అదేవిధంగా మేము కూడా అప్డేట్ అవుతున్నాం. స్టిల్ మీకు ఇంకేమన్నా సరే లేదు ఇట్లా కాకుండా ఇంకా ఏదైనా అప్డేట్ చేస్తే బాగుంటుంది, సో పలానాది కూడా మనం చేస్తే బాగుంటుంది అని చెప్పి అనుకోండి, మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. సో మీటింగ్ అయిన తర్వాత నేను ఇక్కడే ఉంటాను, నాకు వచ్చి ఫీడ్బ్యాక్ చెప్పండి ఎవరైనా సరే. సో ఫీడ్బ్యాక్ చెప్పడంలో ఎవరో కూడా మొహమాట పడవద్దు. ఓకే, ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్స్ ఉన్నా చేసి పెడతాం. అదేంటంటే ఎట్లా ఉండాలంటే మీకు ఉపయోగపడాలి, అన్నెసెసరీగా మళ్ళీ ఉండకూడదు. అన్నెసెసరీగా మనం కొంత ఏది బరువు పెంచడం లేదా రేటు పెంచడం అటువంటివి కాదు. దానివల్ల మీకు అప్లికేషన్కి పొలంలో పని చేసుకోవడానికి బాగుండేలాగా ఉండాలన్నమాట. రైట్? సో చాలా సంతోషం మీ అందరితో మాట్లాడడం జరిగింది. ఏదైనా ఉండగా నాకు పర్టికులర్గా తర్వాత వచ్చి మాట్లాడండి, మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే నేను మాట్లాడతాను. ఓకే, బట్ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, డీజిల్ కేవలం పవర్ ట్రాక్ డీజిల్తో కంతులు కట్టేయచ్చు ఆల్మోస్ట్, అవునా కదా? సో అది గుర్తుపెట్టుకోండి. మీ ఫ్రెండ్స్కి కానీ వాళ్ళకి కూడా చెప్పండి. మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండే కానీ ఈరోజు అయితే నాకు చెప్తారు, తర్వాత డీలర్ గారి ద్వారా మాకు కూడా చెప్పండి. ఓకే రైట్, సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మన ఆర్ఎస్ఎం గారైనటువంటి శ్రీనివాస్ సార్ గారు సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అందరికీ నమస్కారం అండి. సార్, నేను సర్వీస్ చూస్తాను, సర్వీస్ పార్ట్స్ టెక్నికల్గా ఏపీ మొత్తం అంతా సర్వీస్ సంబంధించినది మేము చూస్తామండి. సార్ సేల్స్ అలాగా మేము సర్వీస్ చూస్తాం. సో మీకు సర్వీస్ ఎక్కడెక్కడ ఇబ్బంది ఉన్నా కూడా నాకు కూడా వచ్చి చెప్పండి. నేను కూడా ఇక్కడ ఏమేమి ఉన్నాయి, ఎంతవరకు అవకాశాలు ఉన్నాయి, ఏమేమి చేయొచ్చు, మీకు ఎలాగ హెల్ప్ చేయొచ్చు అనేది మొత్తం అంతా డీటెయిల్ చూసుకుని సాయం చేద్దాం. దాని వస్తువు కూడా చేస్తున్నాం కొన్ని. ఇక్కడ డిజిట్రాక్ లాంచింగ్ వచ్చిన రైతు సోదరులందరికీ నమస్కారం అండి. ఫస్ట్ మన కంపెనీ గురించి చెప్తాను. మన కంపెనీ 75 వసంతాలు అయిందండి. దాని గురించి చిన్న ఏబిఏ జస్ట్ 2 సెకండ్ల వీడియో చూపిస్తాను. అది చూసిన తర్వాత మనం లాంచింగ్కి వెళ్దాం. దాని మీద ఏమేమి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి, తర్వాత లాంచింగ్ చేసుకుందాం. श्री एचपी नंदा जी एक व्यक्तित्व जिनके पास भारत के भविष्य के लिए दूरगामी दृष्टि थी। 1947 में हमने भारतीय कृषि क्षेत्र और बुनियादी ढांचे के क्षेत्र के लिए अत्याधुनिक खेती और निर्माण उपकरण बनाने का संकल्प लिया। 1950 हमने इंजीनियरिंग नवाचार और उत्कृष्टता पर सवारी करने वाले नए राष्ट्र के उद्देश्य से अपनी यात्रा शुरू की। हमारा सपना सघन होता है और हम ट्रैक्टर का निर्माण शुरू करते हैं। हम ट्रैक्टर निर्माण से एक छलांग और आगे लगाते हैं। हम बनाते हैं राजदूत मोटरसाइकिल। हमारी 5 दशक की मजबूत यात्रा भारतीय रेलवे के साथ शुरू होती है। 1970 में हम देश के पहले पिक और कैरी ट्रेन को पेश करके आधारभूत संरचना और निर्माण उद्योग में गृह क्रांति पैदा करने में अग्रणी बनते हैं। हमने एक स्वतंत्र R&D केंद्र स्थापित करके स्वयं विकसित प्रौद्योगिकी की दुनिया में प्रवेश किया। हम अफगानिस्तान में 400 ट्रैक्टरों को हवाई जहाज के जरिए पहुंचाने के लिए पहली भारतीय कंपनी बनकर राष्ट्र सीमा पार करते हैं। दुनिया भर के 62 देशों में किसानों को कृषि के लिए सहायता कर रहे हैं। 1980 में हमारे आइकॉनिक ई लोगो का जन्म हुआ। एस्कॉर्ट्स हृदय संस्थान और शोध केंद्र की स्थापना हुई।
जो इस देश का पहला बहुविशिष्ट अस्पताल बनता है। 1984 में हम यामाहा को भारत में प्रतिष्ठित RX 100 बाइक के साथ लाए। 1992 में उपग्रह संचार में प्रगति के लिए ह्यूजिस के साथ जॉइंट वेंचर किया। 2000 में पोलिश असेंबली लाइन की स्थापना की। उच्च ग्रेड फार्म ट्रैक ट्रैक्टर श्रृंखला यूरोप में तरंगे बनाती है। दो 2010 में हमारा सबसे बड़ा वैश्विक ट्रैक्टर सौदा तंजानिया में 4000 ट्रैक्टरों का निर्यात। 2012 में हम भारत में बैक हो लोडर डिजाइन करने वाली पहली भारतीय कंपनी बन गए। 2014 में एस्कॉर्ट्स और पोर्श डिजाइन ने हाथ मिलाया और दोनों का स्टाइल और ठोस संरचना साथ आए। 2014 में हमने भारत का पहला एंटी लिफ्ट ट्रैक्टर बनाया। रोबोटिक खेती की अवधारणा भारतीय कृषि के परिदृश्य में आती है। डॉक्टर APJ अब्दुल कलाम ने कहा था, हम एस्कॉर्ट्स के साथ मिलकर 2025 तक 350 मिलियन टन अनाज बनाने का लक्ष्य रखते हैं। हम फसल समाधान, फार्म मशीनीकरण, रोबोटिक फार्मिंग के माध्यम से किसानों की आकांक्षाओं को पूरा करते हैं। हम भारतीय खेतों में भविष्य की सर्वोत्तम तकनीकों को वितरित करने के लिए प्रतिबद्ध हैं। उत्तम से सर्वोत्तम हमने 7 दशकों में कई कदम उठाए हैं। ये नई सफलता और नई वृद्धि का समय है। आइए हम खुद को बदलें। आइए हम एक कदम आगे बढ़ाएं। हमारा उद्देश्य परिवर्तन है। కంపెనీ ప్రొఫైల్ చూసారు. జస్ట్ మన డిజీ ట్రాక్లో స్పెసిఫికేషన్స్ ఏమున్నాయి, మోడల్స్ ఏమున్నాయి అని ఒకసారి చూద్దాం. మన కంపెనీలో ఉన్న మోడల్స్ ఏంటి. మన మీకు కొన్ని మోడల్స్ మీరు చూసుండొచ్చు. ఇక్కడ హీరో స్టైల్ మోడల్ ఒకటి, DS ప్లస్ ఒకటి, స్టీల్ ట్రాక్ చిన్న ట్రాక్ అంటే 28 HP నుంచి 60 HP వరకు పవర్ ట్రాక్ మోడల్స్లో మనం మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది, రైతులకు ఇవ్వడం జరుగుతుంది. ఆ మోడల్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయండి. 4-wheel డ్రైవ్ లేటెస్ట్ టెక్నాలజీ. ఇప్పుడు ప్రజెంట్ డిజీ ట్రాక్ లాంచింగ్ కూడా చేస్తున్నాం. అన్ని మోడల్స్ ఇక్కడ ఉన్నాయండి. మీకు ఏ సందేహం ఉన్నా కూడా చూడు. మీకు అదే చెప్పాను ఇక్కడ ఏవేవి సిరీస్లో ఏమున్నాయని. నెక్స్ట్ సిరీస్ ఇక్కడే ఉంది. 4-wheel డ్రైవ్ ఆప్షన్ కూడా ఉంది. నెక్స్ట్ లాస్ట్ ప్రజెంట్ మన డిజీ ట్రాక్ లాంచ్ చేస్తున్నాం. స్టీల్ ట్రాక్ కూడా అక్కడ ఉంది, చిన్న ట్రాక్టర్ 25 HP ట్రాక్టర్. హీరో సిరీస్, హీరో 50, 439, 42+, అది స్టైలిష్ బానెట్ సిరీస్, హీరో సిరీస్ అంటాం. అది కూడా ఆల్రెడీ మార్కెట్ ఇవ్వడం జరుగుతుంది. చూసిన మోడల్స్ అని అండి మనం 28 HP, 25 HP నుంచి 60 HP వరకు ఏ మోడల్ ఏ డిజైన్ ఉంది అనేది మీకు ఇక్కడ చూపించున్నాను. 4 డిజైన్ అయిన మోడల్ G28, హీరో 30 మోడల్ కూడా ఇక్కడ ఉంది. 434లో ఒక పవర్ మోడల్స్ ఏమన్నా RDX PM పవర్ హౌస్ మోడల్లో RDX మోడల్స్ ఉన్నాయి. నెక్స్ట్ హీరో 42+, 42 పవర్ హౌస్, 47, 45. నెక్స్ట్ 4-wheel డ్రైవ్ ట్రాక్టర్స్ కూడా ఉన్నాయి. లేటెస్ట్గా మనం లాస్ట్ ఇయర్ CIDA ట్రాక్టర్స్ కూడా లాంచ్ చేస్తున్నాం. అంటే 50 HP అవ్వదు CIDA ట్రాక్టర్స్ వస్తున్నాయి. దానికి చాలా డిఫరెన్స్, లేటెస్ట్ టెక్నాలజీ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం మనం డిజైన్ చేసి లాంచ్ కూడా చేయడం జరిగింది. ప్రెజెంట్ ఇది డిజీ ట్రాక్ మోడల్ అండి. మనం ఈరోజు లాంచ్ చేస్తున్నాం ఏపీలో.
దీంట్లో స్పెసిఫికేషన్స్ ఏమున్నాయో నేను ఒకసారి ఒక 2-3 స్లైడ్లు చూపించిన తర్వాత లాంచింగ్ వెళ్ళుంటాను. నార్మల్ ట్రాక్టర్కి దీనికి చాలా తేడా ఉంది. నార్మల్ ట్రాక్టర్లో వచ్చే వాటికి కాన్స్టెంట్ మెష్ గేర్ బాక్స్, స్లైడింగ్ మెష్ గేర్ బాక్స్ వస్తుంది. అంటే సెంటర్ గేర్ ఉంటుంది, జస్ట్ వెనక్కి ముందుకు వేసుకోవాలి. దీంట్లో 12/3 గేర్ బాక్స్ ఇస్తామన్నమాట. అంటే ఎన్ని గేర్ ఎదురుకి వెళ్తుంది, ఎన్ని గేర్ అంటే అందులో మనకి 12/3 గేర్ బాక్స్ వస్తుంది. ఎన్ని గేర్ మీకు ట్రావెలింగ్కి బాగుంటుంది అన్నమాట, మల్టీ పర్పస్కి బాగుంటుంది. ఐపీటీఓ కూడా వస్తుందండి. డైరెక్ట్ పీటీఓ ఎంగేజ్ చేసుకోవచ్చు, క్లచ్తో సంబంధం లేకుండా డైరెక్ట్ పీటీఓ ఎంగేజ్ చేసుకోవచ్చు. అంటే 4-5 గంటలు వాడాలనుకున్నా, 8 గంటలు వాడుకోవాలన్నా, రోజు మీద పొద్దున్నే 12 గంటలు వాడుకోవాలన్నా కూడా ఆపరేటర్కి ఏమి ఇబ్బంది, అద్దా క్లచ్తో కానీ గేర్ మార్చుకోవాలని వేరే సందేహం ఉంటుంది. డైరెక్ట్ ఒక గేర్ లెవెల్తో డైరెక్ట్ పీటీఓ తిరుగుతుంది. అంటే ఆన్ ఆఫ్ స్విచ్ లాగా పనిచేస్తుంది. అది కూడా మీకు స్పెషల్గా చూపిస్తాను సార్. ఈ ట్రాక్టర్ మోడల్ వచ్చేవాడికి డబల్ క్లచ్ వస్తుందండి. 3 సిలిండర్ ఇంజిన్, 3000 cc పవర్ ఇంజిన్ వస్తుంది. ఇంజిన్ స్లైడ్ షిఫ్టర్ వస్తుందండి. ఇక్కడ మీ స్లైడ్లో చూడండి ట్రాక్టర్లో ఏమేమి వస్తాయి అనేది స్పెసిఫికేషన్ ఇచ్చున్నాం. 12+3 గేర్ బాక్స్, రివర్స్ 3 గేర్స్ వస్తాయి, 12 ఫార్వర్డ్ గేర్స్ వస్తాయి. మీకు రేట్ సైడ్ అండి డీసీవీ వాల్ ఇచ్చాం. డీసీవీ వాల్ ఎందుకు ఉపయోగపడుతుంది, దానికి ఏమేమి కండిషన్స్ ఉన్నాయి, దానికి ఎలా వాడుకోవచ్చు, ఏ ఇంప్లిమెంట్స్ వాడుకోవచ్చు నేను ట్రాక్టర్లో చూపిస్తాను. ప్రజెంట్ ఆ ఫీచర్ కూడా దీంట్లో అవైలబిలిటీ ఉంది. అంటే నార్మల్ ట్రాక్టర్లో ఆ ఫీచర్ ఉండదు, స్పెషల్గా ఈ ట్రాక్టర్ తీసుకుంటాం. ఏవేవి ఇంప్లిమెంట్స్ వాడుకోవచ్చు మీకు ఒక చిన్న ఐడియా కోసం. అంటే కొన్ని ట్రాక్టర్ మోడల్స్ అండి లోవర్ హెచ్పీస్లో 50 HP కానీ 45 HPs కానీ కొన్ని ఇంప్లిమెంట్స్ వాడలేము. స్పెషల్గా డిజీ ట్రాక్లో చిన్న ఇంప్లిమెంట్ కాడి నుంచి పెద్ద ఇంప్లిమెంట్ వరకు అన్ని రకాల ఇంప్లిమెంట్స్ వాడుకోవచ్చు. అంటే స్పెషల్గా ఇది కావాలి, స్పెషల్గా ఇది వేయించుకోవాలనేది అన్నీ మేము ఇచ్చేస్తున్నాం. సేమ్ ట్రాక్టర్కి సర్వీస్లో ఏం మార్పు లేదండి. 250 hours చేంజ్ చేసుకోవాలి, 5 సంవత్సరాల వారంటీ వస్తుంది. అన్నీ కామనే, ట్రాక్టర్కి ఏముండాల్సి అదర్ చిన్న ట్రాక్టర్కి ఏమున్నాయో అన్నీ కామన్గానే ఉంటాయి. బట్ ఇంప్లిమెంట్ వైజ్గా వచ్చేప్పటికి కొన్ని ఇంప్లిమెంట్స్ కొన్ని సూట్ అవ్వవు. అంటే ఆ హెచ్పీకి ఆ ఇంప్లిమెంట్ అనేది సెట్ అవ్వదు. బట్ ఈ మోడల్కి అన్ని రకాల ఇంప్లిమెంట్ వేసుకోవచ్చు, ఈవెన్ లేజర్ లెవర్తో సహా వేసుకోవచ్చు. దానికి సంబంధించిన ఫెసిలిటీ కూడా దీనికి ఇచ్చున్నాము. అది మీరు ట్రాక్టర్ దగ్గర వచ్చినప్పుడు మీకు చూపిస్తాం. ఇక్కడ స్క్రీన్ మీద PP46i అని మోడల్. ఇది యాక్చువల్గా ఈ మోడల్ అండి PP46 అంటాం. PP అనేది దేన్ని ఇండికేట్ చేస్తుంది అనేది కూడా మీకు చూపిస్తాను. ట్రాక్టర్ దగ్గర కూర్చొని చూపిస్తాను. PP అనేది మన PTO స్పీడ్ అండి. నార్మల్గా 46 స్పీడ్ ఇస్తుంది, ఆ ట్రాక్టర్కి 46 ఉండదండి. అది నార్మల్గా 550 వస్తుంది, అది తక్కువ RPM వస్తుంది. అది డ్యూల్ పీటీఓస్ అంటారండి, అది వేరు. ఇది 46P అనేది దీనికి ఒక పర్పస్ ఉంది. అంటే ఇది హయ్యర్ ఉన్న మోడల్స్లో HP ఎక్కువ వస్తుంది. అంటే ఇంజిన్ పవర్ యాక్సిట్గా మనకి బ్యాక్ వస్తుంది, వాటికి కొంచెం రాదు. మనం దానికి స్పెషల్గా ఇచ్చాం. రివర్స్ పీటీఓ, దీనిలో రివర్స్ పీటీఓ కూడా ఉంది, మీకు చూపిస్తాను ట్రాక్టర్ దగ్గర వచ్చినప్పుడు. మొత్తం అన్నీ మీకు అంటే ఇది ఓన్లీ మీకు ఐడియా కోసం చూపిస్తాను. ట్రాక్టర్ దగ్గరకు వచ్చినా మీకు 1 by 1 చూపిస్తాను. సార్ చెప్పినట్టుగానే 24/7 కేర్ బటన్ దీన్ని కూడా ఇచ్చామండి. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా 2 సెకండ్లో మీకు దాంట్లోకి కాల్ వస్తుంది, లేకపోతే మీకు ఉన్న మొబైల్ నెంబర్కి కాల్ వస్తుంది. మీకు ఏ సమస్య ఉన్నది క్లియర్ కట్ తెలుగులో మాట్లాడతారు, మీ సమస్య చెప్పుకోవచ్చు. అది కూడా ఆప్షన్ కూడా ఈ ట్రాక్టర్ కూడా ఇచ్చింది. 5 సంవత్సరాల వారంటీ అండి. జస్ట్ పీరియాడిక్ మెయింటెనెన్స్ చేసుకుంటే మీరు చాలు. 250 మీరు అన్నారు చూసారా, సర్వీస్ మెయింటెనెన్స్ చేసుకుంటే ఇంజన్ గేర్ బాక్స్ డిఫరెన్షియల్ నార్మల్ క్లచ్, అంటే ఆయిల్ క్లచ్ కాదు సార్, సిరమిక్ క్లచ్ వస్తుంది. అంటే ఆ ట్రాక్టర్లో రాని క్లచ్, ఆయిల్ క్లచ్ ఇంకా రాలేదు. మన ఆయిల్ క్లచ్ ఏం లేదు, ఓన్లీ సిరమిక్ క్లచ్ వస్తుంది. 5 years వారంటీ పాలసీ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ జారుకుంటే దీన్ని కూడా అదే ఇచ్చారు. వాడేదంటే ఉంటుంది ఇంజన్ గేర్ బాక్స్ డిఫరెన్షియల్ అంటారు. అది ఎలా వాడినా వస్తుంది. ఇంజన్ గేర్ బాక్స్ డిఫరెన్షియల్ హైడ్రాలిక్స్లో ఈ 4 వ్యవస్థలకి 5 సంవత్సరాలు వారంటీ ఇస్తాం.
మిగతా ఏంటంటే మీరు వాడుకున్నాను బట్టి మెయింటైన్ చేసాను బట్టి కండిషన్స్ ఉంటాయండి. ఇదనుకో డిఫాల్ట్గా 5 సంవత్సరాల వారంటీ వస్తుంది. అంటే 12+3 అదేనండి ఫార్వర్డ్ గేర్ వస్తుంది. జస్ట్ నేను ఓన్లీ ఇంట్రడక్షన్ చెప్తున్నాను. 12+3 ఫార్వర్డ్ రివర్స్ గేర్ కూడా ఉంది. పీటీ ఎలా పనిచేస్తుంది, ఈ లివర్ ఏమైనా ఎందుకు ఇచ్చాము అనేది క్లియర్గా చూపిస్తాను. ప్రజెంట్ అందరూ ఒకసారి కాన్సన్ట్రేట్ పడండి. లాంచింగ్ చేసేసిన తర్వాత మనం 1 by 1 పనిచేయాలని తెలుస్తాం. ఎవరికన్నా మాట్లాడే ఉద్దేశం ఉంటే మాట్లాడవచ్చు. సార్ ఇందాక సార్ పీపీ అని చెప్పి అడిగారు కదా, పీపీ అని చెప్పి అడిగారు కదా. ఓకే, సార్కి వచ్చిందా మీకు? సో ఈ ట్రాక్టర్ యొక్క ప్రాముఖ్యత ఆ PP46 ఉంది కదా. PP46 అంటే ఏంటంటే PTO పవర్, అది అవునా? కాదు 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 అందు గురించే మీకు మోడల్ వచ్చేసి మోడల్ అది పెట్టిన PP46 అని చెప్పి మేము ఎందుకు హైలైట్ చేస్తున్నామంటే జనరల్గా రైతు ఎవరైనా సరే ఇంప్లిమెంట్ వాడుతున్నారు ఇప్పుడు ఎక్కువ శాతం, అవునా? ఇంప్లిమెంట్ దేంతో వాడతారు? ఇంప్లిమెంట్ దేంతో తిరుగుద్ది? PTOతో తిరుగుద్ది. సో చాలా కంపెనీల్లో కూడా ఇంజిన్ హార్స్ పవర్ వచ్చేసి మీకు 50 ఉంటుంది, కానీ PTO హార్స్ పవర్ 39, 40 కూడా ఉన్నాయి. యాక్చువల్గా మీకు రోటావేటర్ వేసినా, పల్టీ నాగలు వేసినా కానీ ఏదేసినా సరే, మడకలు వేసినా ఏదేసినా జనరల్గా మీరు PTOని కరెక్ట్ చేస్తారు, అవునా? కనెక్ట్ చేస్తారు మేజర్గా రోటావేటర్కి అయితే. సో అది దాని యొక్క పవర్ తక్కువ ఉందనుకోండి, ఉపయోగం ఏమైనా ఉంటుందా? పైకి ఇంజిన్ HP ఉంటుంది, 50 ఉంటుంది, 50 HP ఉంటుంది, కానీ ఆ PTO పవర్ వచ్చేసి ఎంత ఉంటుంది? 39, 40 ఉంటుంది. సో మన దాంట్లో స్పెషాలిటీ ఏంటంటే అది 46 HP అనమాట. సో మీకు అంటే రైతుకి ఉపయోగపడేటువంటిది ఆ PTO పవర్. పైకి మేము అమ్ముకోవడానికి లేకపోతే ట్రాక్టర్ గురించి చెప్పడానికి ఇవన్నీ చెప్పుకునేది ఇంజిన్ పవర్. అంటే ఉండదని కాదు అనేది, ఇంజిన్ పవర్ ఉంటుంది. 52 HP అనుకోండి, దాన్ని పంపులో సెట్టింగ్ చేసామనుకోండి అది 55 కూడా చేయొచ్చు. యాక్చువల్గా మన ఇంజిన్ అది 52 HP సమానం. అది దాన్ని మనం 55, 58 కూడా చేయొచ్చు పంపు సెట్టింగ్ చేసి. కానీ PTO మాత్రం ఎవ్వరూ మార్చలేరు, అవునే కదా? సార్కి ఐడియా ఉన్నట్టుంది, అందు గురించి పర్టికులర్గా అడిగారు అది. సో ఆ PTO పవర్ అన్నది చాలా ఎక్కువ, అది చాలా ఇంపార్టెంట్ రైతుకి, అదొకటి. దాంతోపాటు మీరు చూస్తే ఇందాక మా సార్ కూడా చెప్పారు సార్క్. సో ఇది మన 52 HP ఇది ఇంజిన్. కానీ కొన్ని కంపెనీలో 60 HP వెహికల్స్లో కూడా టార్క్ ఎన్నడుదో తెలుసా? 210, 208, 206 అంటే 206, 208, 210, 212 ఉంటుంది. మన దానికి 247 న్యూటన్ మీటర్స్ ఉన్నాయి. ఓకే, సో ఈ బండి యొక్క ప్రాముఖ్యత ఏంటంటే మనం చూసే కలరు లేదా కనిపించే టైరే కాదు, కనిపించే టైర్ సైజు లేదా చూసే కలరే కాదు, దాని లోపల ఉన్నటువంటి ప్రతి ఫీచరు కూడా. దయచేసి మీరు ఏంటంటే బండి దగ్గరికి వెళ్ళినప్పుడు పర్టికులర్గా దానిలో ఉన్న ప్రతి ఫీచరు చూడండి. 12+3 గేర్ బాక్స్, ఓకే, 12+3 అంటే 12+3 గేర్ బాక్స్. సో ప్రతి ఫీచరు ట్రాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు చూడండి. హై క్వాలిటీ ట్రాక్టర్ అనమాట ఇది. అందు గురించే మీ అందరికీ పర్టికులర్గా కావాలని చెప్పేసి ఏపీలోనే, ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిసారిగా ఇక్కడ లాంచ్ చేస్తున్నాం. సో లాంచ్ చేసేటప్పుడు మన రైతులకి, అదేవిధంగా మన మెకానిక్లు కానీ, ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, మన తోటి సహోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తెలియజేయాలని ఈ మీటింగ్ అనమాట. ఓకే, రైట్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరి సందేహాన్ని మీరు మా కస్టమర్ అయినటువంటి లక్ష్మణన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. హలో,
మాది బసలదాడి గ్రామం, కైకవరం మండలం, కర్నూలు జిల్లా. నాకు 2 బండ్లు ఉండవు ట్రాక్టర్లో. ఇది కారులో ఒకటి పక్కలేసి 7 సంవత్సరాల డీజిల్ మైలేజ్ బాగా వస్తుంది బండి. ఇప్పుడు ఒక సంవత్సరంలోనే 439 ఒక బండి ఉన్నది, మంచి మైలేజ్ బండి. కార్లో ఇడిచినాను నేను. మహేంద్ర 10 లీటర్లు పోసుకుంటే 8 ట్రాక్టర్ 8 తిప్పాలకే అయిపోతుంది కార్లో. అదే 10 లీటర్లు వేసుకుంటే 12 తిప్పాలు తిప్పుతారు, 12 శాతం. మంచి మైలేజ్ బండి. నేను వాడతాను, 2 ట్రాక్టర్లు ఉన్నవి. ఎవరైనా రైతులు తీసుకోవాలంటే కూడా తీసుకోవచ్చు. మంచి బండ్లు, మైలేజ్ బండ్లు, మైలేజ్ బాగుంటావు బండ్లు. థ్యాంక్ యూ లక్ష్మణ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మైలేజ్ అయినా కస్టమర్ ఏ దాంట్లో తక్కువ లేదు. మీరు తీసుకోండి, వాడండి. కస్టమర్ మీరే చెప్తున్నారు సార్, మేము చెప్పండి.